ఈ దొంగ సచ్చినోడు వస్తాను కానీ కనీసం గొడుగు కూడా పట్టుకొత్తలేడు. ఎండలో ఎండిపోతాను ఆ రోజు. ఎలా ఉన్నావు దుర్వాసన? సారీ దేవసేన. ప్రభు మీ గొంతు పోయినట్టుంది, విక్స్ కావాలా? నువ్వు ఉండ్రా లొట్టప్ప. క్షమించండి ప్రభు. ఏంది దేవసేన నీ దగ్గర ఇంత దుర్వాసన వస్తుంది? ఈ వాసనకి రాజ్యంలో సగం మంది దాకా చనిపోయారు. కొంచెం సెంటు వాడపోయాను. అరే బల్లి, ఓ సారీ బల్లా, నా కొడుకు వచ్చేలోపు వీలైనంత మందిని చంపడానికేరా ఈ గబ్బు వాసన. నీ కొడుక ఆ పిల్లి పిత్రగాడు నువ్వు ఏం చేయలేరు ఇక. నీకు ఎప్పుడో చెప్పాను దేవసేన, ఈ గబ్బు వాసనలో ఉండకుండా నాతో ఉంటే నా రాజమందిర్లో ఉండవచ్చు. 50 ఏళ్ళ ముసల్దాన్ని ఏం చేసుకుంటావురా? ఇంకా తీరలేదారా నీ కామంతుడా? నా కామం నా దాహం గురించి నీకేం తెలుసు దేవసేన? నా కామం నా దాహం ఎన్నటికీ తీరలేని, నీపైన ప్రేమ మొహం ఎప్పటికీ తగ్గనిది. అందుకే దేవసేన నాతో వచ్చేయి. రే, నేను ఇక్కడ ఈ దుర్వాసనలైన సత్తా గానీ నా పాత్రను అపవిత్రం చెయ్యను. ఇంకా ఎన్ని రోజులని గబ్బు వాసనలో బొర్రుతో నువ్వు ఒప్పుకుంటే నా రాజ్యంలో నీకంటూ ఒక స్థానం ఉన్నది దేవసేన. నేను రాను పోరా. ఎందుకు తల్లి గబ్బులో ఎన్ని రోజులు ఉంటావు? నన్ను తీసుకెళ్ళడానికి నా కొడుకు వస్తున్నారు రా ముసలోడా. నీ కొడుకు బతికే ఉన్నాడని నీకు ఎలా తెలుసు తల్లి? ఒకవేళ వచ్చిన ఈ గబ్బుకు ఇక్కడే చనిపోతాడు తల్లి. అరే ముసలోడా, చక్కగా ఇంచాలి పో, లేదంటే గుండు వలగొడతా. పోనీలే అని సాయం చేద్దాం అనుకుంటే నా గుండు బలపడతా అంటదా? ఏదో రోజు నేనే కత్తితో కూర్చుతా. ఇంతకన్నా ఎక్కువసేపు ఈ గబ్బులోనే ఉండలేను తల్లి, వెళ్ళిపోతానా? ఓర్ కట్టప్ప, అటుగారా పోయేది, గిట్రా పోయేది. 90 వేసిన ఆరో పొద్దున్నే. హలో, లైన్లో ఉంటా, నేను ఉత్సవస్తానా. ఇప్పుడు చెప్పురా. అవునా, మమ్మ దొరికిందా? ఇప్పుడే వస్తానా. మహేష్మతి, గబ్బుని వీడ్చుకో, మరోసారి దొరకదు. నా కొడుకు వచ్చాడు. మమ్మీ నేను వచ్చేసా. ఎవర్రా నువ్వు? నా బట్ట గిట్లున్నావు. ఓరి దేవుడా, ఇది ఎక్కడికి వస్తారా నాయన? గింత గత్తర వాసన వస్తుంది. ఈ వంతన పెద్ద పని పెట్టిందేంద్రా నాకు. కొడుకా, నువ్వు అక్కనే గత్తర వాసన వస్తుంది దగ్గర. ఎన్ని రోజులే సంజయ్. ఈ గబ్బు వాసన ఈ రాజ్యాన్ని నాశనం చేస్తాను కొడుకా. అయినా నాకు డౌట్ తల్లి, గింత వాసన వస్తుంది, నీకు ఈ వాసన రాదా తల్లి? నా వాసన నాకెట్లా వస్తుంది నాయన? అవునులే, వస్తే ఇన్ని రోజులు ఎలా బతుకుతావు అయినా? అది కూడా నిజం. అరే చెప్పిన సొల్లు చాలుగా నిడిపించరా ముందు నన్ను బట్ట. నాకు ఇంకో డౌట్ తల్లి. రే, ఎన్ని డౌట్లు అడుగుతారా? చేయడానికి దెంగుతా దెబ్బ. అవునని నువ్వు దొరికిపోతావు ఎందుకురా? నీకు వస్తుందా? నువ్వు పోతావా? ఏమో జరుగుతుంది. తల్లి కొడుకులు ఇంకా ఈ గబ్బులో ఎలా బతుకున్నారా? నీ అంతానికి సమయం వచ్చిందిరా బల్లా. అరే కాకబియ్యం మొకపోడా, ఇన్ని రోజులు నువ్వే నారా మా అమ్మని బంధించింది? నువ్వే నారా దాని కొడుకువి, సీగేసిన తాటి పండు మొకపోడా. అరే కట్టప్ప, మన సైన్యాన్ని పిలిపించు, దీన్ని కూడా బంధించుదాం. ఇంకెక్కడి సైన్యం? ఈ గబ్బు వాసనకి సగం మంది చనిపోయారు, సగం మంది మీరు జీతాలు ఇవ్వలే అని ఎటోళ్ళ వెళ్ళిపోయారు. అరే ముసలగా, మా అయ్యని చంపేది నువ్వే నారా? గుండునాయాలా? అవునరా బచ్చా, నిన్ను కూడా చంపేస్తా. రే, నువ్వు నా కొడుకునే చంపుతారా? గుండునాయాలా? ఆపండ్రా మీ ముసలి పంచాయతీలు, యుద్ధం ప్రకటించ కట్టప్ప. నిప్పులే శ్వాసగా, గుండెలో ఆశగా, తరతరాల ఎదురు. ఇప్పుడు నేను ఏం చేయాలి? అవిరైన నీ కన్నీళ్ళు ఆనవాళ్ళు రాజ్యమా ఉలికి పడు. చచ్చారు ముగ్గురు.
ఎన్ని రోజులు నా బానిసత్వం, ఇకపై ఈ రాజ్యం నాది. ఈ పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం వినోదాన్ని పంచడం కోసమే.